జీవనది గోదావరిలో సుడిగుండాలు పుట్టుకొస్తున్నాయి. ప్రకృతి పరంగా ఏర్పడిన సుడిగుండాలు కావు ఇవి. ఇసుక రాకాసులు సృష్టిస్తున్న సుడిగుండాలివి. అవసరాల నిమిత్తం సొంత ఇంటి కల నిజం చేసుకునే వారి కోసం ప్రభుత్వం ప్రకృతి సంపద అయిన గోదావరి ఇసుకను వాడుకునే విధంగా పిసా చట్టాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాదు చట్టాన్ని అతిక్రమించకుండా పరిమితులకు లోబడి ఇసుకను ఉపయోగించుకోవాలని చట్టం చేసింది. కానీ దొరికిందే తడువుగా రాజకీయ పలుకుబడితో కొందరు, మీడియా ముసుగులో మరికొందరు అక్రమార్కుల చేతిలో ఇసుక అక్రమ రవాణా రాజ్యమేలుతోంది. ప్రభుత్వాలు అక్రమ ఇసుక దందా అరికట్టేందుకు టోల్ ఫ్రీ నంబర్లు, చట్టాలు ఎన్ని పెట్టినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప ఉపయోగంలో నిరుపయోగం అనే చెప్పాలి. ముఖ్యంగా 4 రాష్ట్రాల కూడలి అయిన సరిహద్దు గోదావరిలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గుండాల ప్రాంత గోదావరి నదిలో పీసా చట్టాన్ని అపహాస్యం చేస్తూ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. యంత్రాలతో గోదారమ్మ గుండె లోతుల నుండి ఇసుకను తోడుతున్నారు. స్థానిక గిరిజన ప్రజలకు జీవనోపాధి కల్పించేలా ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలను పెట్టి ఇసుకను లోడ్ చేసి తరలించాల్సి ఉంది. కానీ ఇక్కడ నిబంధనలకు కాలరాస్తూ దందా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా ఇరు రాష్ట్రాల అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఘాటుగా వినిపిస్తున్నాయి. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వతంత్రం తర్వాత భారత రాజ్యాంగాన్ని పరిపాలన కోసం మనం తయారు చేసుకున్న తర్వాత భారత రాజ్యాంగంలో అనేక రకాలైన చట్టాలను పొందపరచడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే పేసా చట్టం, పిఈఎస్ఏ పేసా. ఈ పేసా చట్టం అనేది 1996 డిసెంబర్ 24న ఒక పార్లమెంట్ ఆమోదంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పేసా చట్టం ముఖ్యంగా తీసుకున్నట్లయితే గిరిజన సాంప్రదాయాలు ఎక్కడా కానీ గిరిజనుల యొక్క ఎక్కడైతే ఎక్కువ శాతం నివసిస్తున్నారో గిరిజన ప్రదేశాల్లోనే ఖనిజాలు కానీ అట్టనే ఈ ప్రభుత్వానికి సంబంధించిన సంపద వారి యొక్క కనుసన్నలు లేకుండా ఎక్కడ కూడా తరలిపోవడానికి అవకాశం లేకుండా ఉండటానికి పేసా చట్టాలను పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే మన భద్రాచలం అట్లనే విలీన ప్రాంతంలో ఉన్న ఎటపాక అట్లాంటి చింతూరు ప్రాంతాలు చూసినట్లయితే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ మొత్తం గోదావరి బెల్ట్ మొత్తం కూడా పేసా చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 రాష్ట్రాలు చూసినట్లయితే ఏపీ, తెలంగాణ. ఈ పేసా చట్టంలోనే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక విలువైన ఖనిజ లవణాలు చూసినట్లయితే ఇసుక అనేది ముఖ్యంగా ఉంటుంది. ఈ ఇసుక అనే ఒక ఖనిజ లవణం ఈ యొక్క ఖనిజ సంపదను బడాబాబులు పేసా చట్టానికి విరుద్ధంగా దోసుకొని ఈ యొక్క ప్రభుత్వాలు కూడా చేతులు కలిపి, అధికారులు కూడా చేతులు కలిపి పేసా చట్టాన్ని ఉల్లంఘన చేయడం జరుగుతుందని చెప్పేసి మీకు సభాముఖంగా ఇక్కడున్న మీ యొక్క రిపోర్టులందరూ కూడా తెలియజేస్తున్నాను. పేసా చట్టాల్లో చూసినట్లయితే గిరిజనుల యొక్క సాంప్రదాయాలను, గిరిజనుల యొక్క వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి అనుసరిస్తున్న అన్ని సాంప్రదాయాలను పేసా చట్టాలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేసా చట్టాలను పెట్టడం జరిగింది. ఈ పేసా చట్టాల వలన ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద కానీ అటవీ సంపద కానీ వారి యొక్క అనుమతి లేకుండా కూడా ఎక్కడా కానీ కనుసన్నలు లేకుండా పోవడానికి వీల్లేదని చెప్పేసి ఈ పేసా చట్టం చెప్తుంది. కానీ ఇక్కడున్న పరిస్థితులు చూసినట్లయితే పేసా చట్టం ఉల్లంఘన జరిగి ఒక పేసా చట్టం ద్వారా వెళ్ళాలంటే ఆ పేసా చట్టం ఆ యొక్క పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలో పేసా సమావేశం నిర్వహించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా మాత్రమే ఈ పేసా కమిటీ అనుమతుల ద్వారా మాత్రమే అక్కడున్న ప్రభుత్వ ఖనిజ సంపదలు మొత్తం కూడా అది కూడా ఆ డీలర్షిప్ కూడా ఏదైతే ఆ యజమాన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కూడా గిరిజనులుగా మాత్రమే వర్తిస్తుంది తప్ప గిరిజన నేతలు ఎక్కడా ఉండటానికి వీల్లేదు యాజ్ పర్ పేసా చట్టం. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూసినట్టయితే అమాయకైన గిరిజనులు తీసుకొని వాళ్ళ యొక్క పేర్లతో
బడాబాబులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు యొక్క పేసా చట్టాలను ఉల్లంఘన చేస్తూ అమాయకులైన వారికి కూడా ఈ పేసా చట్టం గిరిజనులకు ఈ చట్టాల యొక్క ఉద్దేశం ఏంటో కూడా తెలియని పరిస్థితులు ఉంది. కాబట్టి అసలు ఈ పేసా చట్టం తెలియని పరిస్థితులు ఉండడం వల్లే వాళ్ళ యొక్క చట్టాన్ని వాళ్ళ చుట్టాలుగా మార్చుకొని పేసా చట్టాలను ఉల్లంఘన చేస్తూ ప్రభుత్వం దగ్గర నుంచి దోపిడీలతో కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వ దోపిడీని అధికారులు సహకరిస్తూ ఇక్కడున్న ప్రభుత్వాలు సహకరించడం జరుగుతుంది. పేసా చట్టం ఉల్లంఘన జరిగినట్లయితే వాళ్ళకి దాదాపు 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు కూడా జైలు శిక్ష ఉంటుంది. ఈ యొక్క పేసా చట్టాలను ఉల్లంఘన చేసినట్లయితే వాళ్ళని ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా బహిష్కరించడం జరుగుతుంది. కానీ ఇటువంటి ఏం కూడా చేయట్లేదు. కాబట్టి పేసా చట్టాన్ని సరైన పద్ధతిలో పేసా చట్టం ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ చట్టాన్ని అమలు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద కానీ అటవీ సంపద కానీ ఈ యొక్క గిరిజనుల ద్వారానే వాళ్ళ యొక్క పెద్ద షాప్స్ కానీ అటవీ సంపద అయితే షాప్ ధర పెట్టేసి వాళ్ళ ద్వారా సేల్ చేయాలి. అదే మిగతా ఖనిజ సంపద చూసినట్లయితే ఈ ఖనిజ సంపద యజమానులను వాళ్ళనే పెట్టేసి ఆ చట్టాలపైన అవగాహన కల్పించి చదువుకున్న వాళ్ళని మాత్రమే ఆ చట్టాలకు అనుగుణంగా తీసుకెళ్ళాలి తప్ప అమాయకులైన గిరిజనులను పేసా చట్టాన్ని తీర్మానాలు చేసి ఆ తీర్మానాల ద్వారా దొడ్డిదారిలో ఈ యొక్క మాఫియా చేయటం జరుగుతుంది. కాబట్టి పేసా చట్టం ఉల్లంఘన ఖచ్చితంగా ఈ ఏరియాలో జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాం. పేసా చట్టాలను అమలు చేయకపోతే భవిష్యత్తులో గిరిజన యొక్క జాతి నిర్వహణ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గిరిజనులకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఊపిరి ఏంటంటే పేసా చట్టాలు. ఈ పేసా చట్టాలు లేనట్లయితే ఇక 5వ షెడ్యూల్ లేనట్టే. కాబట్టి పేసా చట్టాలు అనేది చాలా విలువైంది. ఆ చట్టాలను ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను.